కూడా గుర్తించడం జరిగింది. మనకు 18 సంవత్సరాలలోపు పిల్లలకు 20 సంవత్సరాలలోపు అబ్బాయిలకు పెళ్లిళ్ళు చేయడం అనేది బాల్య వివాహ నిషేధ చట్టం ప్రకారం నేరం. పొద్దున ఇప్పుడు ఇంతకుముందు మనం పాట రూపంలో చూసాం. సో మనం ఎక్కువ మాట్లాడడం కంటే పాట రూపంలో ఎక్కువగా అర్థమవుతుంది. పిల్లలకు పెళ్లి చేస్తే రేపు వాళ్ళు ఇంకొక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక బర్డెన్ అవుతుంది. వాళ్ళు చిన్న వయసు ప్రతి పిల్లలు చదువుకోవాలి. బేటీ బచావో బేటీ పడావో. మొదటి 1000 రోజులు మన యొక్క వికాసం అనేటువంటి జరుగుతుంది. పూర్తి వికాసం జరగడానికి 80% సిడబ్ల్యూసి చైర్పర్సన్ అంజయ్ సార్ని మొత్తం కోఆర్డినేషన్ చేసుకోవడం జరిగింది మేడం. సో మీ చేతుల మీద తనకు సన్మానం చేయాలని మేము కోరుకుంటున్నాం మేడం. శ్రవంతి తీస్తాం. వివాహముక్త భారత్లో భాగంగా అలాగే బాల్య వివాహం బతుకు ఆగం. సో ముఖ్య ఉద్దేశంతో మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లాని ప్రతి గ్రామాన్ని చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ చేసే దశగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మన రాజన్న సిరిసిల్లాలో మొదటగా ఈ అంకుసాపూర్ గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా డిక్లేర్ చేయడం జరిగింది. గౌరవనీయులు హానరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీమతి గరిమా అగర్వాల్ గారి మేడం గారు డిక్లరేషన్ తీసుకున్న సందర్భంలో నా అభినందనలు తెలియజేస్తున్నాను. గ్రామస్తులందరికీ, సర్పంచ్ గారికి మరియు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులకి నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. సో బాల్య వివాహాల వల్ల జరిగినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో, పిల్లలకి రాబోయే భవిష్యత్తులో ఏవైతే సమస్యలు వాళ్ళు ఫేస్ చేస్తారో వాటిపైన పూర్తి అవగాహన సర్పంచ్ గారు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ అనేది తీసుకోవడం జరిగింది. కొత్తగా ఎలక్ట్ చేయబడినటువంటి అందరూ సర్పంచెస్కి, తర్వాత మన అంగన్వాడీ టీచర్స్కి, ఆశాస్కి, తర్వాత వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. దానిలో భాగంగా వచ్చినటువంటి అవుట్కమ్ ఈరోజు మొట్టమొదట బాల్య వివాహ రహిత గ్రామం మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంకుసాపూర్ గ్రామం. ఇక్కడ 0 డ్రాప్అవుట్ డిక్లేర్ చేయడం జరిగింది. అధికారులు కూడా కన్ఫర్మ్ చేశారు. మన పిహెచ్సిలో కూడా మనకు 18 ఇయర్స్ లోపు 0 ప్రెగ్నెన్సీ రేట్ని కూడా వాళ్ళు డేటా అనలైజ్ చేసి కన్ఫర్మ్ చేయడం జరిగింది. అట్లాగే వీళ్ళందరూ కూడా స్కూల్లో వాళ్ళు ఎన్రోల్ అయి ఉన్నారు. అట్లాగే పక్కనున్నటువంటి మన ఫర్దర్ స్టడీస్కి పక్కనున్న గ్రామాలకు వెళ్ళి వాళ్ళు చదువుతున్నారు. అది కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ 18 సంవత్సరాల లోపు ఏ అమ్మాయి కూడా వాళ్ళు పనుల్లో కానీ లేదంటే మ్యారేజ్ కానీ జరిగి లేదు అనేది కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో దాన్ని ఉద్దేశించుకొని డేటా ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఈరోజు ఈ గ్రామాన్ని బాల్య వివాహరహిత గ్రామంగా డిక్లేర్ చేసినందుకు మరొకసారి నేను సర్పంచ్ గారిని, అలాగే కలెక్టర్ గారిని, డిడబ్ల్యూ గారిని, మిగతా ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరిని పేరు వరుసన మా కమిషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.